ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ భారత్కి 3 ప్రధాన శత్రువులు. ఈ విషయం ప్రజలు గ్రహించాలి, గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నారు. నెంబర్ 1 డీప్ స్టేట్. అమెరికాలో కూర్చుని ప్రపంచంలో ఏ దేశంలో ఏ ప్రభుత్వం ఉండాలో శాసిస్తుంది. ప్రజలు ఎన్నికైన ప్రభుత్వాలను కుప్పకూల్చడానికి గుప్పెడు మనుషులతో చేయించే ఉద్యమాలు, ఆ ఉద్యమాలని ప్రపంచవ్యాప్త హైలైట్ చేసి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, ఆ పైన వీళ్ళకి కావలసినటువంటి సహకారం అందించి ఆయా దేశాల్లో ఉన్నటువంటి పాలకులు పారిపోయేలా చేయడం, సైన్యాన్ని గుప్పెట్లో పెట్టుకుని అక్కడ తమ చెప్పు చేతలోకి పరిపాలన తీసుకురావడం. గతంలో బర్మాలో జరిగింది, బంగ్లాదేశ్లో జరిగింది, నేపాల్లో జరిగింది, శ్రీలంకలో జరిగింది, పాకిస్తాన్లో జరిగింది. ఇప్పుడు భారత్లో చేయాలని చూస్తున్నటువంటి అంశాన్ని పరోక్షంగా ప్రస్తావించారు మోహన్జీ భగవత్. రెండోది ఓకిజం. నువ్వు ఆడైతే మగగా బతకాలనుకుంటున్నావు, నువ్వు మగ అయితే ఆడగా బతకాలనుకుంటున్నావా, లేదంటే కనుక నీ ఇష్టం వచ్చినట్టు బతకచ్చు అన్నటువంటి ధోరణి ఏదైతే ఉందో, ఈ ఓకిజం అమెరికా, యూరప్ దేశాల్లో ఈ మధ్యనే దానికి సంబంధించిన చర్చ జరుగుతుంటే భారతదేశంలోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. మూడోది వచ్చేటప్పుడు కల్చరల్ మార్క్సిజం. ఇప్పటిదాకా స్కూళ్ళల్లో, కాలేజీల దగ్గరన విప్లవ భావాలతో కూడినటువంటి పద్యాలు, పాటలు, కవితలతో యువతని అట్రాక్ట్ చేసి తీవ్రవాదం వైపుకి తీసుకువెళ్ళి నక్సలిజంలోకి తీసుకువెళ్ళినటువంటి రోజులు పోయినాయి. ఇప్పుడు అట్లాంటి ప్రభుత్వ స్కూళ్ళు లేవు, అట్లాంటి వ్యవహారాలని యాక్సెప్టబుల్ లేదు కాబట్టి ఆగిపోతుంది. ఇట్లాంటి సందర్భంలో సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని, లేదంటే కనుక ఇప్పుడు ఈ కాక్రోచ్ ఉద్యమాలు లాంటి దాన్ని అడ్డం పెట్టుకుని మళ్ళీ యువతని తీవ్రవాదం వైపుకి తీసుకెళ్లే ప్రయత్నం, నక్సలిజం అంతం జరిగితే అర్బన్ నక్సలిజం పుట్టుకొస్తున్నటువంటి వేళ దాని విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.